హలో అండి. మేము నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు. జాన్ 3 నుంచి ఫిబ్రవరి 15థ్ వరకు ఉంటది. టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 3 నుంచి నైట్ 11 వరకు ఉంటది. అండ్ ఎవరైనా త్రూ మెట్రో వెళ్తే గనక నాంపల్లి స్టేషన్ కాకుండా గాంధీ భవన్ స్టేషన్ దిగారనుకోండి, మనం ఒక 2 మినిట్స్ వాక్ చేస్తే ఎగ్జిబిషన్ గేట్ నంబర్ 2 వచ్చేస్తది. అండ్ మెట్రో స్టేషన్ నుంచి మనకి గేట్ వరకు మొత్తం స్ట్రీట్ షాపింగే ఉంటది. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అని, టాయ్స్ అని, ఇంకా డోర్ మ్యాట్స్ అని, ఇలా కీ చైన్స్ అని, ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. చాలా జ్యువెలరీ కూడా అమ్ముతున్నారు. మనం ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అవ్వాలి అంటే గనక ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈచ్ పర్సన్‌కి ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹50. ఇంకా మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే ఎగ్జిబిషన్‌లో మీ ఓన్ షాపింగ్ బ్యాగ్స్ క్యారీ చేయడం బెటర్. ఎందుకంటే మనకి అక్కడ ఏదైనా షాప్ చేస్తే చిన్న చిన్న కవర్స్‌లో పెట్టేస్తున్నారు. మనం ఆ చిన్న చిన్న కవర్స్ పట్టుకొని ఎగ్జిబిషన్ మొత్తం తిరగాలి అంటే ఇబ్బంది కదా! సో, మనము మన ఓన్ షాపింగ్ బ్యాగ్స్ క్యారీ చేయడం బెటర్. అక్కడికొచ్చే వాళ్ళందరూ అయితే ట్రాలీ బ్యాగ్స్ తెచ్చుకుంటున్నారు. ఇంకా మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఎక్కువ లేడీస్‌కి సంబంధించిన షాపింగే ఉంటది. జెంట్స్ ఎవరన్నా వస్తే బోర్ కొట్టేస్తారు. అండ్ లేడీస్ వెళ్తే కనుక ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. మేము ఎగ్జిబిషన్‌కి నేను, మా చెల్లి వెళ్ళాము. మేమెలా అంటే నేను ఎక్కువగా సెలెక్షన్స్ చేస్తూ ఉంటా. మా చెల్లి మంచిగా బార్గెయిన్ చేస్తది. మీరు కూడా అక్క చెల్లెళ్ళుంటే ఇలానేనా? అండ్ కమింగ్ టు ద ఎగ్జిబిషన్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే గనక క్లాతింగ్‌లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎలా అంటే చుడిదార్స్ ఉన్నాయి, ఇంకా లాంగ్ కుర్తీస్ ఉన్నాయి, షార్ట్ కుర్తీస్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకా వెస్టర్న్ వేర్ ఉన్నాయి, నైట్ డ్రెసెస్ ఉన్నాయి, పిల్లలకి కూడా ఉన్నాయి. పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇలా పలాజోస్ ఉన్నాయి. వెస్టర్న్ వేర్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా బానే ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్‌గానే అనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకా స్కర్ట్స్ ఉన్నాయి, నైట్ డ్రెసెస్ కూడా బాగున్నాయి, ఇంకా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ క్లాతింగ్ ఉంది ఇక్కడ. క్వాలిటీ కూడా పర్లేదు బానే అనిపించినియి. ఇంకా ఇక్కడ ఫిక్స్డ్ అని పెట్టేశారనుకోండి, మనం అక్కడ బార్గెయిన్ చేయడానికి లేదు. వాళ్ళు ఒక్క రూపాయి కూడా తగ్గించట్లేదు. ఫిక్స్డ్ అని పెట్టిన దగ్గర కొంచెం మనం బార్గెయిన్ చేయగలుగుతున్నాము. అండ్ ఇలా ఓవర్ కోట్స్ ఉన్నాయి. ఇంకా వెస్టర్న్ వేర్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. పిల్లలకి కూడా వెస్టర్న్ వేర్ ఉంది. ఇంకా మనము ఎగ్జిబిషన్ మొత్తం ఒకసారి తిరిగి చూడడానికి ఇక్కడ ఇలా ట్రైన్ ఉంది. ఈ ట్రైన్‌కి టికెట్ తీసుకుంటే వాళ్ళు మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఒకసారి తిప్పి చూపిస్తారు. సో, మనకి ఎక్కడెక్కడ ఏదేది ఉంది అని ఐడియా వస్తది కదా! అప్పుడొచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అన్ని మెటీరియల్స్‌తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఉన్నాయి. స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, పెద్ద టోట్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇలా పిల్లలకి బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పులు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. షూ మోడల్ ఉన్నాయి. మనకి ఫ్లాట్స్ ఉన్నాయి, హీల్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ చెప్పులున్నాయి. ఎక్కువ షాప్స్ అయితే ఇలా చికెన్ కారీ వర్క్స్ ఉన్నవి కనిపించినాయి. అంటే డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వాళ్ళ స్టేట్‌ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ క్లాతింగ్‌ని అమ్ముతున్నారు. అండ్ బెడ్ షీట్స్ కూడా చాలా వెరైటీస్ అమ్ముతున్నారు. సింగిల్ కాట్ ఉన్నాయి, డబుల్ కాట్ ఉన్నాయి. ఇంకా క్విల్ట్స్ కూడా ఉన్నాయి. ఇలా యాంటీ స్క్విడ్డబుల్ డోర్ మ్యాట్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ వీటిని ఏమంటారో నాకు తెలీదు కానీ మనం బ్లౌజెస్ మీద అలా వేసుకుంటే మంచిగా గ్రాండ్ లుక్ వస్తది కదా! ఇవి కూడా బాగున్నాయి. అండ్ సోఫా కవర్స్ ఉన్నాయి, డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇలా కర్టన్స్ ఉన్నాయి. ఇందులో మనం ఒకటి పెడితే 4, 5 పీసెస్ కట్ అయిపోయి వస్తది. ఇంకా చాపర్స్ కూడా ఉన్నాయి అక్కడ. అండ్ క్రాకరీ కూడా చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ. క్రాకరీ కూడా చాలా బాగుంది. కప్స్, గ్లాసెస్, టేబుల్ వేరు, ఇంకా ఇలా డైనింగ్ సెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. చూసినవన్నీ కొనుక్కోవాలనిపిస్తున్నాయి. అవన్నీ అంత బాగున్నాయి. ఇక్కడ ఎలా అంటే క్లాతింగ్ అంతా ఒక దగ్గర, జ్యువెలరీ అంతా ఒక దగ్గర, క్రాకరీ అంతా ఒక దగ్గర అలా స్టాల్స్ పెట్టేశారు. ఇటు సైడ్, అటు సైడ్. అండ్ ఇలా వుడెన్‌తో చేసిన హోమ్ డెకార్ కూడా చాలా ఉన్నాయి. మంచం చూసారా ఎంత క్యూట్‌గా బాగుందో. హోమ్ డెకారే కాదు పిల్లలకి టాయ్స్ కూడా ఉన్నాయి వుడెన్‌తో తయారు చేసినవి. ఇంకా ఇలా చిన్న చిన్న మినీ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇది చూసారా జైలోఫోన్ అవి ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి. ఇదొచ్చేసి మనం అగరబత్తులు పెట్టుకునే స్టాండ్ క్యూట్‌గా అనిపించింది. అందుకే వీడియో క్యాప్చర్ చేశాను. అండ్ మనకి ఇక్కడ చాలా దగ్గర ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇలా మధ్యలో మస్కట్ వాళ్ళది ఐస్ క్రీమ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా చేసుకోవడానికి రెడీమేడ్ మసాలా. ఇలా బ్రాండెడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి 3D పెయింటింగ్స్ చేసిన స్కల్ప్చర్స్. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ పిస్తా హౌస్ ఉంది, ఆగ్రా వాళ్ళ ఫుడ్స్ ఉంది, అండ్ డ్వాక్రా బజార్ ఉంది. చాలా ఉన్నాయి. ఇంకా ఇలా చిన్న చిన్న క్యూట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ హ్యాండ్లూమ్ షాప్స్ కూడా ఉన్నాయి. నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ నేను ఏమేమి తీసుకున్నా అంటే మా పిల్లలకి ఇలా టాయ్స్ తీసుకున్నాము.
నేను ఎగ్జిబిషన్‌కి వస్తే వాళ్ళు అమ్మ ఏం తెస్తది అని ఎదురు చూస్తూ ఉంటారు సార్. వాళ్ళ కోసమని తీసుకున్నా. మనం ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఈ కిచెన్ సెట్ ఖచ్చితంగా కొనుక్కునేవాళ్ళం కదా! సో, మా పాప కోసం అది తీసుకున్నాను. అండ్ బెడ్ షీట్స్ తీసుకున్నాము. ఇది ఎలా ఇచ్చారు అంటే డబుల్ కాట్ బెడ్ షీట్స్ వచ్చేసి రూ. 1000కి 3, సింగిల్ కాట్ బెడ్ షీట్స్ వచ్చేసి 200కి 1 ఇచ్చారు. అండ్ ఈ కట్టర్ తీసుకున్నాను. చాపర్ తీసుకున్నాము. చికెన్ మంచూరియా చేసుకోవడానికి మసాలా తీసుకున్నాము. పలాజో తీసుకున్నా. నైట్ ప్యాంట్ తీసుకున్నాను. అండ్ ఈ మధ్య కాలంలో ఈ టాప్ చాలా ట్రెండీగా ఉంది కదా! నాకు ఈ టాప్ వచ్చేసి రూ. 600 పడింది. ఏ స్టాల్‌లో అయినా ఈ టాప్ అంతే కాస్ట్ ఉంది. ఈ షార్ట్ కుర్తీ తీసుకున్నాం. ఇది కూడా 600 పడింది. ఈ షార్ట్ కుర్తీ వచ్చేసి 400 పడింది. ఒక్కొక్కటి 400 ఉంటున్నాయి. కొన్ని కొన్ని 300 అలా కూడా ఉంటున్నాయి. అండ్ డైలీ వేర్ కోసమని ఈ చైన్ తీసుకున్నాను. ఇది రూ. 50 పడింది. మీరు కూడా వీలైతే ఒకసారి ఎగ్జిబిషన్ విజిట్ చేయండి. చాలా బాగుంది కలెక్షన్.